ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దామగుండం అనే ప్రదేశం ఏదైతే ఉంది, ఈ ప్లేస్ అనేది ఐ పర్సనలీ కన్సిడర్ ఇట్ యాజ్ అ లంగ్స్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఇండియన్ ఓషన్ మీద ఒక సేయింగ్ ఉంటుంది, దిస్ 21st century ఈజ్ నాట్ ద సెంచురీ ఆఫ్ వెస్ట్, ఇట్ ఈస్ సెంచురీ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని అంటారు. ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో హీ విల్ బికమ్ ది రూలర్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు. ఎప్పుడైతే వెస్టర్న్ కంట్రీస్ డామినేట్ చేసిన ప్రపంచం అనేది ఒక 100 సంవత్సరాల నుంచి ఒక తప్పని చేసి మన యొక్క ఉష్ణోగ్రతల టెంపరేచర్స్, గ్లోబల్ టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ పెంచాయి. వన్స్ అపాన్ టైం కూకట్పల్లి తీసుకొని సార్, ఇప్పుడు కేబిహెచ్పి ఎంత పెద్ద డెవలప్డ్ ఏరియా, 60 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, కానీ ఒక 40 years బ్యాక్ ఏంటి సార్ అది, లైక్ ఆర్ దే నాట్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లని పగలగొట్టేసి అందరు రోడ్ల మీదకి వచ్చేసి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనుకుందామా? మరి ఆ మనుషులు ఉండాలంటే మట్టి కూడా ఉండాలి, మట్టి ఉండాలి, మనుషులు ఉండాలి, మీరు అన్నట్టు ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ఆ మనుషులు ఉండాలంటే కొన్ని చెట్లు పోవాల్సిందే కదా సార్. We are not against the strategic importance, economic development, but ముందు నుంచి చెప్తున్నాను, we prioritize the environment. Hello everyone, welcome to UPSC Radio Podcast. నేను దినేష్ and we have with us రాజేష్. సో ఇన్ దిస్ పాడ్కాస్ట్ మేము ఏం డిస్కస్ చేస్తున్నామంటే ద మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో దామగుండం ఇష్యూ. వన్ సైడ్ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్, పీపుల్ అంటే కొంతమంది పీపుల్ అండ్ ప్రొటెస్టింగ్ దట్ ఈ రేడార్ అనేది వద్దు, ఈ లో ఫ్రీక్వెన్సీ రేడార్ వద్దు, దానివల్ల ఫారెస్ట్ అంతా నాశనం చేయాల్సి వస్తుంది. అండ్ అదర్ సైడ్ సెక్యూరిటీ ఇష్యూస్, లేకపోతే ఎట్ అ లార్జర్ డొమైన్ ఇండియా బతకాలంటే కూడా మనకు సెక్యూరిటీ ఉండాలి, ఆ సెక్యూరిటీకి ఈ రేడార్ అనేది ఖచ్చితంగా కావాలి అని. అసలు ఈ డిస్కషన్లో మిక్స్ డిస్కస్ చేద్దాం, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాలు డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్ రాజేష్, వెల్కమ్. హాయ్ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఇష్యూ చూసే ఉంటారు కదా, దర్ ఆర్ టూ బిగ్గెస్ట్ స్టాండ్స్. ఈ రెండు డిస్కషన్స్, డిబేట్స్ ఎప్పటి నుంచో ఉంది. అరే ఎన్విరాన్మెంట్ కావాలన్నా, ఎకానమీ కావాలన్నా, ఏదో ఒకటే బతకాలనా అనే డిస్కషన్లో ఉంది. ఎన్విరాన్మెంట్ కావాలంటే ఎకానమీని తగ్గించుకోండి, లేదు ఎకానమీ కావాలంటే ఎన్విరాన్మెంట్ నాశనం చేసుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇట్స్ $1 billion టాస్క్. సో నా యు టెల్ మీ, ఈ ఇష్యూలో గవర్నమెంట్ ఒక చిన్న రేడార్ని, చిన్నదంటే చిన్నదేం కాదు, ఒక లో ఫ్రీక్వెన్సీ రేడార్ని కట్టుకోవడానికి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంది. అందులో తప్పేంటి? డెవలప్మెంట్ వద్దా, మనకు సెక్యూరిటీ కావాలి కదా సార్. ఇప్పుడు డెఫినెట్లీ డెవలప్మెంట్ కావాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనం నించున్న నేలని, మనం పీల్చుతున్న గాలిని నాశనం చేసుకుని అటువంటి ఆర్థిక అభివృద్ధి ఏం చేసుకోవడానికి? ఆబ్వియస్లీ దట్స్ అ కంప్లీట్ కాంట్రడిక్షన్. ఇప్పుడు మనమే ఉండం ఒకటి. దీనికోసం అని చెప్పేసి బ్యాలెన్స్ థింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రతిదానికి ఏంటంటే మిడిల్ పాత్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఏంటంటే గవర్నమెంట్ కానీ, లేదంటే వేరే స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నావీ కానీ, వీళ్ళు ప్రజలకి ఇన్ఫర్మేటివ్గా ఒక మిడిల్ పాత్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు ఒక భావన కలగాలి. సర్వేలెన్స్ కొరకు రాడర్స్ అనేవి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి రీజన్ అనేది ఎంత ఎక్కువ సెన్సిటివ్ జోన్ అనేది రికగ్నైజ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ అని ఆ బ్యాలెన్స్ థింగ్లో ప్రజలకు అర్థం కావాలి. ఆ విధంగా ఎఫర్ట్స్ అనేది జరగాలంట. ఇట్ షుడ్ నాట్ బి లెఫ్ట్ లైక్ అ డిబేట్. ఇప్పుడు ఒకరంటారు సెక్యూరిటీ ఇంపార్టెంట్, అభివృద్ధి కావాలి కదా అంటారు. ఒకరంటారు చెట్ల గురించి. ఏ ఒక్క సైడ్ మాట్లాడుకున్నా సరే దట్ వోంట్ హ్యాపెన్, వీ విల్ ఎండ్ అప్ విత్ నథింగ్ ఫైనల్లీ. కానీ నా వరకు అయితే సార్, నేను లైక్ ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దామగుండం అనే ప్రదేశం ఏదైతే ఉంది, ఈ ప్లేస్ అనేది ఐ పర్సనలీ కన్సిడర్ ఇట్ యాజ్ అ లంగ్స్ ఆఫ్ తెలంగాణ బేసిక్లీ. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సోర్స్ అవుతుంది సార్ ఇక్కడ. ఇప్పుడు మన దేశంలోని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ లాంటి ప్రదేశం చూసుకున్నట్లయితే వీ డోంట్ హ్యావ్ సచ్ ల్యాండ్స్కేప్ విచ్ కెన్ బి కాల్డ్ ఎస్ లంగ్స్ ఆఫ్ ఢిల్లీ. అందువల్ల అక్కడ వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు దాని తర్వాత ఆ యొక్క ఇంపాక్ట్ని తీసుకున్న తర్వాత, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ సర్టెన్ పాలసీ మెజర్స్ లైక్ ఏంటంటే ఈవెన్ నెంబర్ బల్లే తిరగాలి ఒకరోజు, లేదా ఆడ్ నెంబర్ బల్లే తిరగాలి, జస్ట్ టు రెడ్యూస్ ది ఎమిషన్స్ అనమాట. అటువంటి దుస్థితికి రాకముందే ఎన్విరాన్మెంటలిస్టులు కానీ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, లైక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు దే టేక్ ది స్టాండ్ అప్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. వాళ్ళకి డెవలప్మెంట్ అపోజ్ కాదు సార్, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ప్రయారిటీ, ప్రైమసీ. దట్స్ ద పాయింట్.
సార్ ఓకే, వి యాక్సెప్ట్, వి అంటే దేశమంతా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ వార్ 1 ఒకసారి హిస్టరీకి వెళ్దాం. వరల్డ్ వార్ 2లో పర్టికులర్లీ ఎంత డెవలప్మెంట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ని నాశనం చేశాం. అది డిస్ట్రక్షన్ కాదు. దాని తర్వాత వచ్చిన డెవలప్మెంట్ అంతా కూడా అంటే ఇండస్ట్రియల్గా మనం డెవలప్ అవ్వడం, లేకపోతే 1991 ఎల్పిజి రిఫార్మ్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాం, చెట్లను నరికేస్తూనే వచ్చాం. అందుకోసమే ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అమెరికానే కదా డెవలప్ అయింది, వాళ్ళు చెట్లను నాశనం చేసే కదా డెవలప్ అయ్యారు. ఇప్పుడు నేను డెవలప్ అవుతాను అంటే చెట్లను పడగొట్టకూడదు అని నేను ఎట్లా డెవలప్ అవుతాను? అరే నువ్వు డెవలప్ అయ్యావు, అమెరికాలో రేడార్స్ లేవా? ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి దే ఆర్ నెంబర్ 1. అటువంటి రేడార్స్ అటువంటివి నాకు ఇక్కడ కావాలంటే నేను చెట్లను నరికేస్తేనే అవుతుంది. ఎందుకంటే మనకు ఈ లో ఫ్రీక్వెన్సీ రేడార్స్ ఇటు అరేబియన్ సీలో కావచ్చు, ఇటు బే ఆఫ్ బెంగాల్లో కావచ్చు, రెండిట్లో ఉన్న సర్వేలెన్స్ నేను తెలుసుకోవాలి. నేను నార్త్ ఇండియాకి వెళ్ళాను అనుకోండి, దూరం పెరిగిపోతుంది లెఫ్ట్కి రైట్కి, నేను సౌత్ ఇండియాలోకే రావాలి. అది నా స్ట్రాటజిక్, నా దేశం అలా ఉంది. నేను మరీ సౌత్కి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఇంకా పెద్ద ఫారెస్ట్ ఉంది. ఇప్పుడన్నా కనీసం గొడవ చేస్తున్నారు, అప్పుడైతే యుద్ధాలే జరుగుతాయేమో మనం ఈ తమిళనాడు ఫారెస్ట్కి వెళ్తే, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అరే తెలంగాణ ఐ ఫెల్ట్ ఈ డక్కన్ ట్రాప్ కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అ ఫైనెస్ట్ లొకేషన్. కంపెన్సేట్ చేస్తామంటున్నారు కదా గవర్నమెంట్ అయినా కానీ, నేవీ వాళ్ళు కానీ దీన్ని ఎందుకు అంత లైక్ ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావాలని కొంతమంది మీడియా కావచ్చు, లేకపోతే కొన్ని సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, పర్టికులర్లీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ట్రై చేస్తున్నాయి. ఐ డోంట్ థింక్ కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వాలేమో ఎన్విరాన్మెంట్లో. సార్ ఏదైనా సరే ఎక్స్ట్రీమ్స్ నాట్ అప్రిషియబుల్ సార్. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్లోనే ఇప్పుడు ఈ మీడియా ఛానల్స్ బోత్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఓకే ఫైన్, ఎక్కువగా వాళ్ళు ఓన్లీ ఒక స్టాటిస్టిక్స్, ఒక నారోడ్ పర్స్పెక్టివ్స్ని పట్టుకొని వాళ్ళు జనాలకి లైక్ ఇంపోజ్డ్ పర్స్పెక్టివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అది తప్పే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజను వాళ్ళకంటూ ఒక ప్రయారిటీస్, ఒపీనియన్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. కొంతమందికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ప్రయారిటీ అవ్వచ్చు, కొంతమందికి ఎన్విరాన్మెంట్ ప్రయారిటీ అవ్వచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, ఏంటంటే ఇప్పుడు 2 సైడ్లు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్, మన దేశం అలాంటిది. సో ఏమంటారు, స్ట్రాటజికల్గా ఇండియన్ ఓషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జోన్. ఇప్పుడు ఇండియన్ ఓషన్ మీద ఒక సేయింగ్ ఉంటుంది, దిస్ 21st century ఈజ్ నాట్ ద సెంచురీ ఆఫ్ వెస్ట్, ఇట్ ఈస్ సెంచురీ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని అంటారు. ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో హీ విల్ బికమ్ ది రూలర్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు. దట్ మైట్ బీ స్ట్రాటజికల్లీ ట్రేడ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే మీరు అన్నది కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం సార్, మీరు అన్న ఒక మాట ఉంది సార్, ఏంటంటే ప్రీ ఇండస్ట్రియల్ ఎరా దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ద యూరోపియన్ కంట్రీస్, World War II తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కంట్రీస్ లైక్ అమెరికా, పర్టికులర్లీ నార్థన్ అమెరికన్ కంట్రీస్, ఈ కంట్రీస్ అనేవి డెవలప్ అయ్యాయి బై యూజింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. దానికోసం చెట్లు నరకడం కానీ, లేదంటే బరీ చేసినటువంటి ఈ డీకంపోజ్డ్ ఎలిమెంట్స్ని బయటికి తీసి మండించి మరీ కార్బన్ ఎమిషన్స్ చేసి మరీ వాళ్ళు ఇండస్ట్రియల్ ఎకానమీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఫైన్. మనమా చూస్తే వీఆర్ అండర్ ది వీ రిమైండ్ యాజ్ అ కాలనీ. ఓకే, సర్వింగ్ దెమ్ వాట్ ఎవర్ దే రిక్వైర్డ్, వీ సర్వ్ దెమ్ బాగా. అట్ అన్ఫార్చునేట్లీ మనం అట్లా కొలోనియల్ రెజ్యూమ్లో ఉన్నప్పుడు వీ కుడెంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీ ట్రై టు డెవలప్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ది వెస్ట్, కరెక్టే. కానీ 1992లో ఫస్ట్ టైము రియో డిజైనారియో, బ్రెజిల్లోని రియో డిజైనారియోలోని ఫస్ట్ అర్త్ సమ్మిట్ అనేది జరిగింది యాక్చువల్లీ. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఏంటంటే యూనో లైక్ హై లెవెల్ డిప్లొమాట్స్ కానివ్వండి, లేదంటే లీడర్స్ ఆఫ్ ది కంట్రీస్ కానివ్వండి, దే స్టార్టెడ్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది డెవలప్మెంట్ దే హ్యాడ్ టిల్ దెన్. కానీ అదే టైంలో ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లోని ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. అది ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనా, లేకపోతే ఈరోజు మాట్లాడే సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ అనేది ఏది జరగలేదు. మనం ఇంకా ఏంటంటే ఇన్ఫాంట్ కంట్రీస్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే వెస్టర్న్ కంట్రీస్ డామినేట్ చేసిన ప్రపంచం అనేది ఒక 100 సంవత్సరాల నుంచి ఒక తప్పని చేసి మన యొక్క ఉష్ణోగ్రతల టెంపరేచర్స్, గ్లోబల్ టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ పెంచాయి. ఆ మిస్టేక్ మనం రియలైజ్ అయిన తర్వాత అండ్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో కమిటెడ్ టు దట్. ఏంటంటే ఓకే మిస్టేక్ జరిగింది, బట్ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ దే ఆర్ ఆన్ ద సెట్ ఫుట్ టు డెవలప్ దెమ్సెల్వ్స్. సో మా నేచర్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రం ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే విధంగా కాకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే ఎకనామిక్ సర్వే 2023-24 తీసుకోండి. ఇట్ వాస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద డాక్యుమెంట్ దట్ ఇండియన్ గవర్నమెంట్
has submitted its report to UNFCCC, United Nations Forest and Climate Change Convention. ఇప్పుడు ఈ యొక్క UNFCCCకి that it stated in its report that it has allocated 5.3% of GDP for the purpose of climate adaptation. అంటే ఇప్పుడు నేను ఏమంటారు క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్, అగ్రికల్చర్ సెక్టర్ని నేను ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ని ప్రమోట్ చేస్తాం, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ లేదా సర్వీస్ సెక్టర్లో కానీ నేను ముందుకు తీసుకెళ్ళాలంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్సే తీసుకుంటాం. లైక్ ఈ వెహికల్స్ ప్రమోట్ చేయడం కానీ, ఓకే, లేదంటే ఎనర్జీ ట్రాన్సిషన్కి వెళ్ళడం కానీ, కార్బన్ ఎక్కువగా ఎమిట్ చేసే ఫ్యూయల్స్ని తీసుకోకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ని, అలాగే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ జోలికి వెళ్ళకుండా రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ని నేను ప్రమోట్ చేసుకుంటాను, లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. ఈ కమిట్మెంట్స్ ఇచ్చింది. ఫైన్. ఇప్పుడు COP28 దుబాయ్లో జరిగిన COP28లో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ టుడే, వాట్ ఈజ్ టుడే, పాస్ట్లో ఏమైంది, వాట్ వాజ్ హ్యాపెన్, వాట్ టైప్ ఆఫ్ వాట్ నేచర్ ఆఫ్ డెవలప్మెంట్ వాజ్ హ్యాపెన్ అనేది కాదు. ఈరోజు నా దేశానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ ఉంది, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. నాకు మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఆ మిగతా రెండు ఉండాలి అంటే స్ట్రాటజిక్గా నేను బతకాలి అంటే ఇండియాలో చుట్టుపక్కల ఒక సైడ్ పాకిస్తాన్, ఒక సైడ్ చైనా, ఒక సైడ్ బంగ్లాదేశ్, దానికి స్టెబిలిటీ లేదు, శ్రీలంకకి స్టెబిలిటీ లేదు, మన చుట్టుపక్కల శత్రువులందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో నాకు ఎన్విరాన్మెంట్ వద్దు, నేను బతకాలి ఫస్ట్, నాకు ఎకానమీ ఇంపార్టెంట్, నా ఎకానమీ నేను బతికించుకోవాలి అంటే స్ట్రాటజిక్గా నా శత్రువులు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, వాడికి తెలియకుండా నేను ఒక సిగ్నల్ పంపించాలి. మీరు చాలామంది అడుగుతున్నారు, లైక్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది, మన మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా దాంతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. సార్ అది వెరీ హెవీ రేంజ్, గిగా హెడ్స్లో, మెగా హెడ్స్లో ఉండేవి, ఇవి కిలో హెడ్స్లో ఉండేవి. మొబైల్ టెక్నాలజీలో 100 times కూడా తక్కువ డిస్ట్రాక్షన్ ఉంటుంది, మనకి హెల్త్ ఇంపాక్ట్స్ అంత చాలా తక్కువగా ఉంటాయి. అది శత్రువులకు కనిపించకుండా మనం పంపించుకోవాలి. అటువంటి వాటిలో ఏం రేడియేషన్ వస్తుంది, రేడియేషన్ చాలా తక్కువ వస్తుంది. చెట్లను నరికేస్తూ ఉంటున్నారు. సార్ వన్స్ అపాన్ టైం కూకట్పల్లి తీసుకోండి సార్, ఇప్పుడు KBHP ఎంత పెద్ద డెవలప్డ్ ఏరియా, 50-60 floors బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, కానీ ఒక 40 years బ్యాక్ ఏంటి సార్ అది, లైక్ ఆర్ దే నాట్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లని పగలగొట్టేసి అందరు రోడ్ల మీదకి వచ్చేసి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనుకుందామా? మరి ఆ మనుషులు ఉండాలంటే మట్టి కూడా ఉండాలి, మట్టి ఉండాలి, మనుషులు ఉండాలి, మీరు అన్నట్టు ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ఆ మనుషులు ఉండాలంటే కొన్ని చెట్లు పోవాల్సిందే కదా సార్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు అన్నట్టు వరల్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, నేను ఇక్కడ లోకల్గా తీసుకుంటాను. ఇక్కడ నా ప్రాబ్లం ఇది. లైక్ సో వాట్ డూ యూ సే ఆన్ దిస్? సార్ ఇప్పుడు ఐ హ్యావ్ అ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. దేశం అంటే మనుషులు సార్, మీరు, నేను, అలాగే అడవుల్లో బతికే ట్రైబల్స్ కూడా. చెట్లు నరికేద్దాం, మరి అది ఆ ఫారెస్ట్నే హ్యాబిటేట్గా కొన్ని జనరేషన్స్ నుంచి బతుకుతున్నటువంటి ట్రైబల్స్కి రీహాబిలిటేషన్ క్వశ్చన్ ఉంది. అది ఒకటి, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సార్. వాళ్ళు మన బ్రదర్స్ సిస్టర్స్ కదా, ఫైన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ వాలటైల్ సిచ్యువేషన్లో ఉన్నాయి సార్. మన దేశాన్ని ఇప్పుడు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాపాడుకోవాలి, ప్రయారిటీ తిగ్గే ఒప్పుకుంటాం. బట్ ద సేమ్ టైం నేనేమంటానంటే లైక్ కమ్యూనికేషన్ అండ్ ఈ సోకాల్డ్ సర్వేలెన్స్ రేడార్ సిస్టమ్ వద్దనట్లేదు సార్. ఎక్కడైనా జనావాసం తక్కువగా ఉన్న దగ్గర ఈ యొక్క ఫారెస్టేషన్ తక్కువ ఉన్నటువంటి, అంటే ఫారెస్ట్ కవర్ తక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో మీరు పెట్టుకోవచ్చు కదా. అంటే వై డోంట్ యూ ట్రై ది ఆల్టర్నేటివ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్ డొమైన్కి నావీ నుంచి ఒక కాన్సెప్ట్, అంటే ఒక ప్రెస్ రిలీజ్ అనేది రాలేదు. వై దే హ్యావ్ చూజన్ అఫీషియల్లీ, వై దే హ్యావ్ చూజన్ దిస్ పర్టికులర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్, దట్ టు దామగుండం అనేది వై దే హ్యావ్ చూజన్ యాజ్ ద ప్లేస్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ 10 years బ్యాక్ 2010లోనే స్టార్ట్ అయింది. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెన్, నావీ అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చి దే హ్యావ్ సెలెక్టెడ్ అ ప్లేస్ ఇన్ తెలంగాణ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక 92,000 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ ఇవ్వాలి అనే దగ్గరకు వచ్చేసరికి పాత గవర్నమెంట్ ఆగింది. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అనేది అలొకేట్ చేసింది. రీసెంట్గా భూమి పూజ కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, బట్ ముందు నుంచి చెప్తున్నాను, వీ ప్రయారిటైజ్ ది ఎన్వైరన్మెంట్. సార్ నేను ఒకటే చెప్తాను సార్, చెట్లు పట్టుకొని బతుకుతున్నటువంటి ట్రైబల్ వల్నరబుల్ పీపుల్ కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు సార్ ఫారెస్ట్ అనేది ఇట్ విల్ గివ్ అస్ మెనీ ఎకో సిస్టమ్ సర్వీసెస్ సార్. ఫారెస్ట్ అంటే ఏదో చెట్లు ఉండడం అది కాదు సార్. దట్ ఈస్ ద హోమ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది సార్. బయోడైవర్సిటీ అంటే మనతో కలిపి ఫ్లోరా అండ్ ఫౌనా అదర్స్ అన్నీ ఉంటాయి. రిచ్ బయోడైవర్సిటీ ఉంది. ఇప్పుడు దానికి కూడా చాలామంది అంటున్నారు ఏమని, మేము చెట్లను అరిగేస్తాము అరౌండ్ లైక్ ఇప్పుడు అటవీ శాఖ ఎస్టిమేట్స్ ప్రకారం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా అరౌండ్ 2 lakhs చెట్లు, 12 lakhs చెట్లు కాదు 2 lakhs చెట్ల వరకే మేము నరకాల్సి వస్తుంది. సో యాజ్ టు అకామిడేట్ దట్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్ అండ్ ఆల్సో టు అకామిడేట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దేర్. వాళ్ళకి సో కాల్డ్ క్వార్టర్స్ కానీ ఇవి కట్టడం కానీ చేయడం, ఒక కాంపౌండ్ వాల్ కట్టి. నేనేమంటానంటే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెట్లన్నీ తీసి చేస్తారు, మరి వాట్ అబౌట్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వీఆర్ ఫేసింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్? సార్ డిఫారెస్టేషన్ అనేది ప్రపంచం మొత్తం ఉంది, ఇండియాలో కూడా ఉంది, ఒప్పుకుంటున్నాము. మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, హర్ ఖేత్ కో పానీ అండి, పర్ డ్రాప్ పర్ క్రాప్. ఎడారిలో కూడా ఒకప్పుడు షిఫ్టింగ్ శాండ్ డ్యూన్స్ అని ఉంటాయి. అంటే మీరు ఒక పెద్ద ఇసుక దెబ్బ తీసుకుంటే ఒక 5 సంవత్సరాలతో వస్తే అది అక్కడ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, మూవ్ అవుతుంటుంది. అటువంటి ఇసుక దిబ్బల్ని కూడా మస్టర్డ్ క్రాప్, మన ఆవాళ్ళు ఉంటాయి కదా, ఆవాగింజలు, వాటిని వేసి నాన్ షిఫ్టింగ్ శాండ్ డ్యూన్గా మార్చిన దేశం మంది. అలాంటిది మీరు అన్నట్టు ఆ 1,00,000 చెట్లను, ఆ 10,000 చెట్లను, 1,00,000 చెట్లు, 2,00,000 చెట్లను ఇంకో చుట్టుపక్కల ప్లేస్లో కూడా వేస్తామని అంటుంది కదా గవర్నమెంట్. కంప ఫండ్. సో దానికి డబ్బులు కూడా గవర్నమెంట్కి ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది. ప్రాబ్లం ఏంటంటే నేను ఒప్పుకుంటాను, ఆ డబ్బుల్ని ఫారెస్ట్కి కాకుండా ఏ ఉచిత పథకాలకో ఎలక్షన్స్ టైంలో ఇస్తే తప్పు. బట్ ఆ ఫండ్ అందుకోసమే వాడాలి, అక్కడ నష్టపోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తానని అంటుంది కదా నావీ కదా, అది ఇస్తుంది కదా. మరి వాట్ అబౌట్ ది రీహాబిలిటేషన్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ ఓవర్ దేర్? అలాగే ఇప్పుడు ఎంత మీరు కాంపన్సేటరీ ఫారెస్టేషన్ చేసినా సార్, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ఫారెస్ట్ సార్. న్యాచురల్ ఫారెస్ట్ సహజ అడవుల దగ్గర నుంచి, సహజ అడవుల నుంచి మీరు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు చెట్లు నాటడం కానీ, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. మ్యాగ్నిట్యూడ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఫారెస్ట్ అనేవి జస్ట్ ఫారెస్ట్ కాదు, ఎకోసిస్టమ్ సర్వీసెస్ దట్ ఈస్ యూజ్ ఇన్ నెంబర్. అది కేవలం మనుషులకే కాదు సార్, డిఫరెంట్ స్పీసెస్కి ఇస్తారు, ఫ్లోరా అండ్ ఫౌనాకి ఇస్తారు ఫారెస్ట్ అనేవి. ఓకే, ఇట్ ఈస్ ద హోమ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ అండ్ ద బయోడైవర్సిటీ ఇన్ టర్న్ డిపెండ్స్ అపాన్ ది ఫారెస్ట్. ఓకే, వెజిటేషన్ కానివ్వండి, లేదంటే యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ స్పీసెస్ కానివ్వండి. ఇప్పుడు మీరు అన్నటువంటి అఫారెస్టేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాంపన్సేటరీ, చెట్లు అయితే పెంచగలరు. ఓకే, వాట్ అబౌట్ దిస్ బయోడైవర్సిటీ? దే విల్ బి ఎక్స్టింక్ట్, దే విల్ లూజ్ దే హ్యాబిటేట్. హ్యాబిటేట్ లాస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ గెటింగ్ ఎక్స్టింక్ట్ రిగార్డింగ్ సమ్ ఆఫ్ దీస్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇట్లా ఇది కాకుండా పోనీ సరే, ఇది కూడా మీరు చెప్తున్నారు సరే సార్. ఇప్పుడు యాజ్ పర్ ది తెలంగాణ ఎకనామిక్ సర్వే స్టాటిస్టిక్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అలొకేటెడ్ 1,54,000 crores ఫర్ ద పర్పస్ ఆఫ్ రెజనవేటింగ్ ది మూసీ రివర్. మూసీ నదిని పునరుద్ధరించడానికి, దాన్ని ప్రక్షాళన చేయడం కొరకు 1,54,000 కోట్లు అనేది అలొకేట్ చేశారు. కరెక్టే. ఇప్పుడు ఈ సర్వేలెన్స్ కొరకు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి రాడార్ అనేది ఈ దామగుండం ఏదైతే ప్రదేశం ఉందో, దట్ పర్టికులర్ ఫారెస్ట్ కవర్ యాక్టింగ్ యాజ్ ద సోర్స్ రీజన్ ఫర్ మూసీ రివర్. మీరు ఆ చెట్లు నాశనం చేస్తే అక్కడ మూసీ రివర్ యొక్క సోర్స్ అనేది నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఇంకా లిటరల్లీ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెజనవేటింగ్ ద మూసీ రివర్ విత్ ఇన్ ద సిటీ వెన్ యు ఆర్ డెస్ట్రాయింగ్ ది సోర్స్ ఆఫ్ ఎ రివర్? మరి దీనికి ఏం చెప్తారు మీరు? సార్ మీరు అన్నట్టు ఓకే, ఈసీ మూసీ రివర్లు అక్కడ చుట్టుపక్కల చెట్లని నాశనం చేస్తే, ఎందుకంటే ట్రీస్ అనేవి లోపల ఉన్న నీళ్ళని బయటికి తీసుకొస్తే ఒప్పుకుంటాను. కానీ అక్కడ రివర్ ఎంత ఇంపార్టెంటో, ఆ రివర్కి కాంపన్సేషన్గా మిగతా చెట్లు నాటుతున్నారు, ఓకే, చెక్ డ్యామ్స్ని కడుతున్నారు, నీళ్ళని ఎక్కడికక్కడ దాచిపెట్టుకుంటున్నాము. దాంతోపాటు మూసీ బ్యూటిఫికేషన్కి గవర్నమెంట్ ఎలాగో స్పెండ్ చేస్తుంది. కాబట్టి రివర్ ఇప్పుడు మూసీ మనం ఆ నీళ్ళని ఎక్కడ వాడుకుంటాం సార్? ఎక్కడ వాడలేము. పేరుకి రివర్ ఉంది. ఎందుకు ఉంది రివర్ అంటే, ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఇళ్ళకి వచ్చి ఇల్లు నాశనం అవడానికే ఉంది రివర్. అలా చేసుకున్నాం మనం, కాదనట్లేదు. ఇప్పుడు ఆ సోర్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నాము. సోర్స్ బాగున్న డెస్టినేషన్ బాగాలేదు కదా. హైదరాబాద్లో నీళ్ళని చూసి హుసేన్ సాగర్ నీళ్ళు ఎలా ఉన్నాయి సార్? MGBS నీళ్ళు ఎలా ఉన్నాయి? అత్యంత భయానకంగా ఉన్నాయి. ఆ నీళ్ళని తాగము, అగ్రికల్చర్కి వాడము. సరే, అలాగా నేను ఆ రివర్ వేస్ట్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్లీ టు సే.
డెస్టినేషన్ యూజ్ చేసుకున్నప్పుడు సోర్స్ ఉంటే ఏంటి, ఎందుకంటే ఇక్కడ నాకు నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరన్నట్టు ఆ, మన నావీ వాళ్ళు ఈఐఏ అంటే ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు అని చాలామంది గొడవ చేస్తున్నారు. సార్ ఈ ఈఐఏ రిపోర్ట్లో ప్రాజెక్ట్ కాంపోనెంట్స్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ఎన్విరాన్మెంటల్గా ఎన్ని చేస్తున్నాము, సోషల్గా ఎటువంటి, మీరు ఇందాక 4 టాపిక్స్ కవర్ చేశారు. దానిలో సోషల్ ఇంపాక్ట్ కవర్ చేశారు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కవర్ చేశారు, మిటిగేషన్ మెజర్స్ ఎక్కడ తీసుకెళ్ళాలి కవర్ చేశారు, మానిటరింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ పెట్టచ్చు కవర్ చేశారు. 6లో 4 ఇష్యూస్ని ఆల్రెడీ కవర్ చేశారు. అంటే నావీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా 2 అంటే ప్రాజెక్టులో ఎన్ని రాడార్లు ఉంటాయి, ప్రాజెక్టులో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి నేను చెప్పలేను సార్. నేషనల్ ఇష్యూ, నేషనల్ సెక్యూరిటీ అంటే 6లో 4 చెప్పేశాను, ఆ 2 నేను చెప్పాను. అది పక్కన పెడితే మీరన్న మూసీ ఇష్యూకి దీనికి ఆ కొన్ని చెట్ల వల్ల మూసీ రివరే నాశనం అవుతుంది అనుకోవడం ఐ డోంట్ థింక్ దట్స్ ఎ కరెక్ట్ థింగ్. లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు కొంచెం రియాలిటీకి కొంచెం దగ్గర గ్రౌండ్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక తండ్రి అంట కొడుకు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పని చేయట్లేదు, అంటే పనికి రావట్లేదు, అలాగే సోషల్ బిహేవియర్ బాగాలేదను, లేదా డబ్బులు సంపాదించట్లేదను, ఇలా అని చెప్పేసి చంపేసుకున్నాడంట. అంత వియర్డ్గా ఉంది సార్. సార్ నేను చంపమని సార్, ఇప్పుడు ఏదైతే మీరు ధ్వంసం చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మూసీ రివర్కి సోర్స్ లాంటివి సార్. అవి మీరు లిటరల్లీ ఏం చెప్తున్నారు, మీరు మూసీ వల్ల యూటిలిటీ అనేది మీరు ఎలాగో చూస్తున్నారు హైదరాబాద్లోని. అది కేవలం ఏంటంటే దాని పెద్ద యూటిలిటీ లేదు. దానివల్ల మూసీ ఫ్లడ్స్ వస్తే ఇంకా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే అది దానివల్ల వచ్చినటువంటి ఏమంటారు పొల్యూషన్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, దానివల్ల ఇంకా సిటీకి ఎటువంటి ఉపయోగం లేదు కదా. అటువంటి వాటికి ఏంటి సార్, ఇక్కడ సింపుల్ థింగ్ సార్. ఎప్పుడైనా సరే ఇండియన్స్ బిలీవ్ ఇన్ చేంజ్. కొడి పాడైపోయినా సరే మార్పు తెప్పించైనా సరే మనం బాగుపెట్టాలనేది అనుకుంటారు. ఇప్పుడు ఈ నది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన యొక్క అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో, దిస్ ప్లానింగ్ హ్యాస్ నాట్ క్యాటర్డ్ ఇనఫ్ ఆర్ ఇన్ అ సస్టైనబుల్ మేనర్ వాట్ ద మూసీ షుడ్ డూ. దానివల్ల మూసీ నుంచి కరెంట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి దాని నుంచి వచ్చినటువంటి సర్వీసెస్ మనకు రావట్లేదు. సో ఇప్పుడు ఈ 1,54,000 కోట్లు కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, మూసీ నదిని ప్రక్షాళించడమే కాకుండా ఒక నది ప్రక్షాళన జరిగింది అనుకోండి సార్, దాని నుంచి ఎన్నో ఎకనామిక్ సర్వీసెస్ కానీ, ఎకలాజికల్ సర్వీసెస్ కానీ రావడం జరుగుతుంది. అది ఒక్కటే సింపుల్ సార్, ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ సార్. చెట్లు నరికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటారు సార్. ఓకే సార్, ఒప్పుకుంటాను. ఇటువంటి ప్రాజెక్ట్స్ చెట్లు నరకే చేయాలి సార్. ఎందుకంటే కొండల మీదే ఉంటేనే రేడార్లకి, ఎందుకంటే మనము సముద్రము ఉప్పు నీళ్ళు సార్, దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది మామూలు నీళ్ళతో పోల్చుకుంటే, రైట్. లోపలికి 40-50 మీటర్లు లోపలికి సబ్మెరైన్స్ మినిమం ఉంటాయి. అంతకుమించి పైకి వస్తే వెంటనే ఎనిమికి కనిపించేస్తాయి. 40 మీటర్ల లోపలికి పోవాలంటే మామూలు హై ఫ్రీక్వెన్సీ మొబైల్ వెళ్ళలేవు సార్, ఎందుకంటే దానికి యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేవు. నా లో ఫ్రీక్వెన్సీ వాటికి యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఈ మొబైల్ రేంజెస్కి యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటుంది అనమాట. సో నాది 40 మీటర్ల వరకు వెళ్ళగలవు. లోపలికి వెళ్ళి చేయాలంటే నాది ఫస్ట్ థింగ్ హైట్ లొకేషన్లో ఉండాలి. హైట్ ఉన్న ప్రతి చోట అడవి ఉంటుంది సార్. అది మనిషి తప్ప, నేచర్ తప్ప అని కాదు. ఒక లొకేషన్ తీసుకున్నాడు, ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ మొత్తం నాశనం చేయట్లేదు కదా. ఒక ప్రస్తుతానికి ఒక 5,000 చెట్లతో స్టార్ట్ చేస్తున్నాను, అది ఇంకో 10,000 20,000 వెళ్తుంది ఫ్యూచర్లో. అంటే లాంగ్ పర్పస్లో 2 లక్షల చెట్లు దాన్ని కంపెన్సేట్ చేస్తున్నప్పటికల్లా పెరుగుతుంది కూడా. ఓకే, ఇక్కడ రివర్ ఇంపార్టెంటే, దానికి తగ్గట్టుగా చెక్ డ్యామ్స్ కడుతున్నాను, రిజర్వాయర్లు కడుతున్నాను, అగ్రికల్చర్కి నీళ్ళు ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం రివర్ని బ్యూటిఫికేషన్ చేస్తున్నాను. కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, అవ్వకుండా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో సియాటిల్ అనే ప్లేస్ దగ్గర జిమ్ క్రీక్ నేవల్ కమాండ్ సెంటర్ ఉంటుంది. హవాయి అంటే మనకు పసిఫిక్ ఓషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసే అమెరికా హవాయిలో మధ్యలో ఈ రేడార్ని పెట్టుకుంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా అంటే ఇండియన్ ఓషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆస్ట్రేలియా పెట్టుకుంది, జపాన్ పెట్టుకుంది, అగూడా అని చెప్పేసి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో అంటే పసిఫిక్ ఓషన్ మన అట్లాంటిక్ ఓషన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా పెట్టుకుంది. అంటే వీళ్ళు డెవలప్ అవ్వచ్చు సార్, వాళ్ళు నాశనం చేసే కదా. మనకన్నా డెమోక్రటిక్ కంట్రీసే కదా అవి, మనకన్నా డెవలప్డ్ కంట్రీసే కదా, మనకన్నా ఎన్విరాన్మెంట్కి రూపాయి ఎక్కువ స్పెండ్ చేస్తున్న కంట్రీసే. ఎందుకంటే కొన్ని తప్పవు సార్.
కొన్నిసార్లు ఇంట్లో మనం ఎదగాలి అంటే ఇల్లుని వదిలిపెట్టేసి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళాలో, హైదరాబాద్కి వెళ్ళాలో, వెళ్ళి బతకాలి. ఒక్కసారి బాధ వేస్తుంది, కానీ మనం చివరికి ఇంటికి ఇస్తాం కదా మళ్ళీ చివరికి. అలాగే కొన్నిసార్లు డెవలప్మెంట్ విషయంలో చెట్లు రివరు నాశనం అవ్వక తప్పదు, బట్ దాన్ని కంపెన్సేట్ చేద్దాం. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ మీరు అన్నట్టు వెస్టర్న్ కంట్రీస్ అనేవి డెవలప్డ్ కంట్రీసే కాదు, చాలా తెలివైన కంట్రీస్ సార్. మీరు అన్న ఇప్పుడు ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐలాండ్ బేస్డ్ లొకేషన్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు బోత్ బే ఆఫ్ బెంగాల్కి అండ్ అరేబియన్ సీకి ఈ రెండింటి మీద సర్వేలెన్స్ కోసం ఆప్టిమమ్ రేంజ్ ఆఫ్ లొకేషన్లో ఒక సర్వేలెన్స్ రాడార్ పెట్టాలి అంటే అన్ఫార్చునేట్లీ మనకి అటువంటి సూటబుల్ ఐలాండ్ లేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇటు కవరతి వైపు లక్షద్వీప్ ఐలాండ్స్ వైపు పెట్టారు అంటే ఇట్ ఓన్లీ కవర్స్ ఓన్లీ ది అరేబియన్ సీ రీజన్. అండమాన్ వైపు పెట్టామంటే ఇట్ ఓన్లీ కవర్స్ ది బే ఆఫ్ బెంగాల్ రీజన్. మనకి సెంటర్లో ఎటువంటి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఐలాండ్ అనేది లేదు. కానీ మీరు చెప్పినటువంటి ఈ వర్జీనియా ఐలాండ్స్ కానివ్వండి, హవాయ్ ఐలాండ్స్ కానీ ఇవన్నీ ఐలాండ్స్లో ఏంటంటే సార్ ఇప్పుడు ఎకలాజికల్లీ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఐలాండ్స్లో ఉంటాయి సార్. కాకపోతే అక్కడ జనావాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఐలాండ్స్లో. సీరియస్లీ ఐలాండ్స్ తక్కువగా ఉంటుంది. అండ్ ఐలాండ్స్ విల్ నెవర్ బీ కేటగరైజ్డ్ అండర్ ది ఎకనామికల్లీ అండ్ సోషల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్. వై? బికాజ్ మీకు తెలిసి ఐలాండ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక విత్ ఇన్ ద సీ ఒక వాల్కన్ అనేది పైకి వచ్చి దాని యొక్క సాలిడిఫై కండెన్స్ అయ్యి ఒక ఐలాండ్గా ఫామ్ అవుద్ది. సరే, చెట్లు, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ అవి వస్తాయి. మీరు వాల్కన్ అన్నారు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. వికారాబాద్ కూడా వాల్కన్నే కదా. వికారాబాద్ ఈజ్ డక్ అండ్ ట్రాప్. అవును, ఇప్పుడు యాక్టివ్ వాల్కన్ కాకపోయిండొచ్చు, బట్ ఆ వాల్కన్ నుంచి వచ్చినదే వికారాబాదు, హైదరాబాదు, లేకపోతే ఇప్పరికి, కొడంగల్, ఇవన్నీ కూడా వాల్కన్నే. హ్యాబిచుయేటెడ్. వికారాబాద్లో కొంచెం పార్ట్ మాత్రమే ఐఎమ్ ట్రైయింగ్ టు డెస్ట్రాయ్. నేనేం దొంగని కాదు, దేశద్రోహిని కాదు, ఆమె నావీ. నేను డెస్ట్రాయ్ చేస్తాను, దానికి 10 రెట్లు ఇస్తున్నాను, డబ్బు ఇస్తున్నాను, ఫారెస్ట్ ఇస్తున్నాను, సెక్యూరిటీ ఇస్తున్నాను. నాకు కావాల్సింది ప్లేస్, ఎందుకంటే ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ. సరే సార్, ఒకటే ఏంటంటే నేను ముందు నుంచే చెప్తుంది ఏంటంటే ద పీపుల్ హు ఆర్ టాకింగ్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్ వర్ నాట్ ఆపోజిట్ టు ది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఈదర్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలోని క్లైమేట్ చేంజ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీఆర్ ఫేసింగ్ కాబట్టి, ఎందుకంటే దాని నుంచి వచ్చినటువంటి వెదర్ అన్ఫోర్సీన్ వెదర్ ఈవెంట్స్ చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అయితే 8% ఎక్స్ట్రా రెయిన్ఫాల్ పడింది సార్. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు రాబోయే సమ్మర్ ఎలా ఉంటుందో అనేదో భయం బేసిక్గా. లిటరల్లీ ఏంటంటే ఎర్త్ ఈజ్ నాట్ ఎనీమోర్ అ లివబుల్ ప్లానెట్. ఇప్పుడు బేసిక్గా ఇండియాలోనే కదా, ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనే టర్మ్ పోయి గ్లోబల్ బర్నింగ్ అనే టర్మ్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చెట్లు కొట్టడం అది ఏ కారణం చేత అయినా సరే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం కష్టం. కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆల్రెడీ కంట్రీస్ అలాంగ్ విత్ అవర్ కంట్రీ హ్యాస్ రికగ్నైజ్డ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ వార్మింగ్ టర్నింగ్ ఇంటూ గ్లోబల్ బర్నింగ్. సో క్లైమేట్ చేంజ్ మిటిగేటింగ్ ఎఫర్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇర్రెస్పాన్సిబుల్గా ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు చెట్లు నరికేస్తున్నాం అంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక 50 ఏళ్ళ ముందు, ఇది World War II టైంలో చెట్లు నరికి ఎందుకు, ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ చెట్లు నరికి కూకట్పల్లి చేసుకున్నాం, KPHB చేసుకున్నాం. అప్పుడు ఇలా ఎవరు కూర్చొని మాట్లాడలేదు. అట్లీస్ట్ మనం కూర్చొని ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ గురించి మాట్లాడుతాం, అంటే ఆ కాన్షియస్నెస్ పెరిగింది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీరు అన్నట్టు ఏంటంటే మిటిగేషన్ ఉంది కదా సార్, ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ ఇష్యూకి కాంపన్సేటరీ ఫారెస్టేషన్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అంట. ఇలా ఇవ్వడం జరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఓకే ఫైన్, మిటిగేషన్ ఎక్కడైతే జరుగుతుందో డెవలప్మెంట్ మీరు అన్నట్టే డెవలప్మెంట్ కావాలన్నా లేదా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ నిలబెట్టుకోవాలన్నా సరే వేర్ ఎలా ఉంది సేమ్ ఎర్త్, కాంప్రమైజింగ్ సర్టెన్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్. కానీ కంప్లీట్గా కాంప్రమైజ్ చేయకుండా దానికంటూ ఒక మిటిగేషన్ అనేది ఇవ్వాలి. ఆ కన్సర్న్స్ అనేవి అడ్రస్ చేయాలి. అది సక్సెస్ఫుల్గా అడ్రస్ చేసి ఒక కేస్ స్టడీ తీసుకురావాలి సార్. ఇప్పటిదాకా మనకి ఓకే రీహాబిలిటేషన్కి సంబంధించింది కానీ లేదా ఎన్విరాన్మెంట్ మిటిగేషన్ సంబంధించింది కానీ సక్సెస్ఫుల్ రీహాబిలిటేషన్, సక్సెస్ఫుల్ మిటిగేషన్ లేదా సక్సెస్ఫుల్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అనే కేస్ స్టడీ ఇప్పటిదాకా లేదు. మేబీ దామగుండం ఇష్యూ వల్ల
గవర్నమెంట్ ప్రొయాక్టివ్ రోల్ తీసుకొని సక్సెస్ఫుల్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ లివింగ్ ఓవర్ దేర్ అండ్ సక్సెస్ఫుల్ డెఫారెస్టేషన్ అండ్ మూసీ నదికి కూడా ఒక ప్రత్యామ్నాయం కల్పించి ఒక సక్సెస్ఫుల్ కేస్ స్టడీగా నిలబడుతుందేమో ఆశిస్తున్నాను నేను. షూర్, ఎందుకంటే గవర్నమెంట్కి ప్రజలు ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ లేకపోతే ప్రజలు లేరు, ప్రజలు లేకపోతే ఎన్విరాన్మెంట్ లేరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం కామన్. బట్ లార్జర్ నేషనల్ సెక్యూరిటీని ఆలోచించుకొని ఒక్కొక్కసారి ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళడం వల్ల 100 స్టెప్పులు ముందుకు వెళ్తాము. అండ్ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ కూడా గవర్నమెంట్ అలొకేట్ చేసుకుంటుంది. ఆన్ దిస్ నోట్ అనుకో, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంటే, స్ట్రాటజిక్ లొకేషన్ కూడా ఇంపార్టెంటే. సో రెండు ప్రయారిటైజ్ చేసుకుంటే మనం సూపర్గా డెవలప్ అవ్వచ్చు. ఆల్రెడీ అమెరికా డెవలప్ అయింది, ప్రూవ్ అయింది, మనం కూడా డెవలప్ అవుతాం. వీఆర్ డెవలపింగ్ ఇన్ ద నేషన్. సో రెండింటి బ్యాలెన్స్ చేసుకుని డెవలప్ అయితే వీఆర్ నెంబర్ 1. సో దిస్ ఈజ్ ఫర్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.